ఏంటి అక్కతో మాట్లాడావా? అవునే, చాలా రిలీఫ్ గా ఉంది నాకు. నేను పిచ్చ హ్యాపీగా ఉన్నాను తెలుసా. కరెక్ట్. అలానే ఈ సంతోషాన్ని మెయింటైన్ చేయి. ఇదే హ్యాపీ మూడ్ లో మనం రాత్రి ఎక్కడికైనా బయటికి వెళ్లి మంచి ఫుడ్ తిందాం. హాస్టల్ మెస్ లో తిని తిని నాలుక చచ్చిపోయింది. సరే ఓకే, ఈ రోజు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. అందుకే ఈ రోజు నైట్ నేను నీకు ట్రీట్ ఇస్తాను. డన్. దేవి చెప్తే విన. దేవి ప్లీజ్ ప్లీజ్ దేవిని కాపాడండి. అభి 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 ఇక ఈ ఎంగేజ్మెంట్ జరగదు. మేము వెళ్ళిపోతున్నాం. రామా. అయ్యో అక్క 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 ఏంటక్క ఇది? ఎవ్వరూ ఏమి మాట్లాడకూడదు. నా కొడుకు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఎంత పెద్ద అవమానం జరిగిందండి. అమ్మా, ఇన్నేళ్లలో ఇలా ఒక్కసారి కూడా అవమానపడి తల దించుకున్నదే లేదు. ఏసేను, ఆ ఈవెంట్ కంపెనీని నువ్వే కదా బుక్ చేసింది? అక్క, సోషల్ మీడియాలో ఆ కంపెనీ గురించి మంచి రివ్యూ ఉందక్క. అది మాత్రమే కాకుండా సిటీలో ట్రెండింగ్ లో ఉందక్క. చాలా మంది విఐపీలు ఎక్కువగా ఆ కంపెనీనే ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం బుక్ చేసుకుంటారక్క. అదంతా చూసే అక్క నేను ఇప్పుడు చెడగొట్టారు కదరా. నా పరువు మొత్తం తీసేశారు. పబ్లిక్ లో, మీడియాలో, మన సొంత బంధువులందరి ముందు నన్నిలా అవమానించారు కదా. నాకొచ్చే కోపానికి ఛీ! ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన పేరు, పరువు, అంతస్తు అంత డ్యామేజ్ అయింది. ఆ ఈవెంట్ కంపెనీని నేను ఊరికే వదిలిపెట్టను. చాముండేశ్వరి,